రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులు కొండ సురేఖ మేడం సుత యాదగిరిగుట్ట పోయి నరసింహస్వామిని దర్శనం చేసుకొని వచ్చిర్రు. అయితే అక్కడ ఏదో జరిగిందని అందరూ ఏదేదో ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే గిది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓసారి ఏం జరిగిందో మీరే చూడుండ్రి. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ యాదగిరిగుట్ట పోయి ఆడ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడు. సార్తో పాటు పక్కపోర్తి ఉప ముఖ్యమంత్రి మినిస్టర్లు కొండ సురేఖ మేడం సుత రేవంత్ సార్తో ఉన్నారు. అయితే ఆడ దర్శనం చేసుకునికే పంతులు ఆశీర్వాదం ఇస్తుంటే గమ్ము నేడగుసలో జాగలేక మంత్రులు కొంతమంది జర అటు ఇటు కూర్చున్నారు. గంత మాత్రానికే శానా పార్టీలు కొంతమంది జనాలు సుత ఇష్టం వచ్చినట్లు అంటున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఇది జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రధానికం గమనిస్తూ ఉన్నారు. అప్పటికప్పుడు చెప్తే జరగ తొందరలో ఏం తోయక గట్ల కూర్చున్నారట. గంతేగాని దాంట్లో ఏముంది చెప్పుర్రి. అయినా గంత పెద్ద సార్లకి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో గంత ప్రోటోకాల్ తెలియదంటారా చెప్పుర్రి.